మీరు ఎంతటి పాపి అయినా, దేవుని శత్రువులైనా సరే, మీకు దేవుడిచ్చే రెండో అవకాశం గురించి తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వాక్యం చివరి వరకు చూడండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకే తాము నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. యిర్మీయా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు పొరుగు దేశాలైన అమ్మోను, మోయాబు, ఎదోమి వారు యూదా ప్రజలను విగ్రహారాధన వైపు నడిపించాలని ఎంతగానో వారిను ప్రేరేపించారు. ఇక్కడ 12వ అధ్యాయంలో ప్రారంభంలో యిర్మీయా గారు ఇలా సెలవిస్తారు. ఏమనంటే, దూషులు ఎందుకు వర్ధిల్లుతున్నారని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం 14-17 అధ్యాయంలో మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. ఇక్కడ దేవుడు మాట చెప్పినట్టు ఏమంటే వారు వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్లుతారు అని మనం చూసుకున్నట్లయితే ముందుగా మనం ఈ వచనం మనం చూసుకుందాం. బయలు తోడని వారు ప్రమాణము చేసినట్టు నేర్పినట్లుగా, అంటే బయలు తోడని వారికి ప్రమాణము నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు దేవుని యందు వర్ధిల్లుతారంట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ముందుగా విగ్రహారాధన ఆరాధించడం అనేది జరిగింది. వారి యొక్క ప్రేరేపణ ద్వారా విగ్రహారాధనలోకి వారు వెళ్ళడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే మరి వారు రెండో అవకాశం కోరుకొని, రెండో అవకాశం తీసుకుని మరి దేవుని యొద్దకు తిరిగి వారి దేవుని యొక్క మార్గంన తిరిగినప్పుడు వారు వర్ధిల్లుతారు అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. ఈరోజు నీ జీవితంలో మరి ఏదైనా నువ్వు తప్పు చేస్తున్నావా? తప్పు చేస్తున్నప్పుడు దేవుడు నీకు రెండో అవకాశం అనేది ఇస్తున్నాడు. ఈ రెండో అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకున్నట్లయితే నువ్వు దేవుని యందు వర్ధిల్లుతావు. ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు ఉన్నారనుకోండి. భార్య ప్రార్థించినప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేసుకుంది కానీ రెండని చెప్పి అన్నప్పుడు, అబ్బాయి నేను చేసుకోను, నాకు అవసరం ఉంది అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈయన బాగా చదువుకున్నాడు కాబట్టి నాకు ప్రార్థన అవసరం లేదు, నా చదువే నన్ను కాపాడుద్ది, ఎన్నో డిగ్రీలు చేశాను కదా అని చెప్పి ఈయన అనుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈయన ఎన్ని డిగ్రీలు చదివినా ఈ యొక్క తప్పుడు మార్గంలోకి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మద్యపానం తాగుతున్నాడు, సిగరెట్ కాలుతున్నాడు, వ్యభిచారుల దగ్గరికి వెళ్తున్నాడు. మరి ఇవన్నీ చేస్తే తప్పని ఆయన చదువుకున్న చదువు చెప్పలేదు, ఆయనకి చెప్పినా ఈయన తప్పుడు మార్గంలోకి అనేది వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళినచో నువ్వు నీ తప్పును తెలుసుకుని నీవు పశ్చాత్తాపడి నీవు నా యొద్దకు వచ్చినట్లు, నా మార్గంలోకి వచ్చినట్లయితే నేను నిన్ను వర్ధిల్లింప చేస్తానని చెప్పి ఇక్కడ మనకు దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ యెహోవా జీవము తోడని నా నామమున ప్రమాణము చేయటకని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ మన దేవుడు జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుని మనం ఆరాధించడానికి మనం ఎంతో అదృష్టం కలిగి ఉన్నాం. అందుకని ఇక్కడ దేవుడి మార్గంలో మనం నడుచుకోవాలి. దేవుని మార్గంలో నడుచుకోవాలంటే ఆయనకు నచ్చినట్లు మనం జీవించాలి. అంతేనంటారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యమునకు చేరుకోడు. నీకు ఒక మార్గం కావాలన్నా, నీకు ఒక గమ్యం కావాలన్నా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, నువ్వు ఈ లోకంలో ఎంత మంచి పని చేసినా నీకు బాప్తిస్మం లేనట్లయితే, నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేనట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి అనేది నువ్వు చేరుకోలేవు. నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవము. నువ్వు ఆయన మార్గంలో నడుచుకున్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి అనేది చేరుకోవడానికి ఒక గొప్ప అవకాశం అనేది నీకు ఉంటుంది. లేదు నేను పరలోక రాజ్యానికి వెళ్ళను అని అనుకుంటావా, నిత్య నరకాగ్నిలో నువ్వు వెళ్ళిపోతావు. మరి నరకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడ్డావా, లేదంటే పరలోకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడ్డావా? మరి నువ్వు నరకానికి వెళ్తే అక్కడ ఎంతగానో నీకు అగ్ని ఆరదు, పురుగు చావదని మనకు లేఖనం అనేది సెలవిస్తుంది. నువ్వు మరి నీకు ఇష్టమైన దానికి వెళ్తావా, లేదంటే మరి నరకానికి చేరుకున్న ఆశ నీకు ఉందా? చాలా మంది నరకానికి వెళ్ళాలని ఎవరు కూడా ఆశపడరు. ఎందుకంటే చూస్తూ ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని ఆశ కలిగి జీవించరు, పరలోక రాజ్యానికి వెళ్ళాలని అనుకుంటారు. మరి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ నా దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నేనే మార్గమును సత్యమును జీవమును.
నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యానికి చేరుకోలేడు. మరి నువ్వు నా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. నువ్వు రావడానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. కండిషన్ అంటే ఏవో అనుకోకండి. నువ్వు తప్పుడు మార్గంలోకి అనేది వెళ్ళకూడదు. తప్పుడు మార్గంలో అనేది నువ్వు జీవించకూడదు. నువ్వు చేసే తప్పుడు పనులన్నీ విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని నమ్మి విశ్వసించి నువ్వు ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన నీకు ఒక మార్గాన్ని అనేది ఏర్పరుస్తాడు. అప్పుడు ఆయన ఎలా ఆరాధించాలంటే మనం ఆత్మతో మనం ఆరాధించాలి. ఇక్కడ యోసేపు గారిని మనం చూసుకున్నట్లయితే యోసేపు గారు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు అనేది ఆయన పడ్డాడు. ఆయన తప్పు చేయకపోయినా ఆయన అవమానాలు నిందలు అనేది పడ్డాడు. కానీ దేవుడు ఆయన్ను గుర్తించి ఆయనకి ఒక సింహాసనం అనేది ఇచ్చాడు. మరి ఈ రోజు నీ జీవితంలో నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద నిందలు పడితే దేవుడు నిన్ను గుర్తించి నీకు ఒక సింహాసనం అనేది ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నిజంగా నువ్వు తప్పులు చేసి ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి కూడా నీకు ఈ రోజు మంచి అవకాశం అనేది దేవునికి ఇవ్వబోతున్నాడు. రెండవ అవకాశం అనేది దేవునికి ఇవ్వబోతున్నాడు. ఈ రెండవ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకుండా మరి అది యూజ్ చేసుకోకుండా మరి నువ్వు ఎప్పుడైతే దాన్ని వృధాగా చేసుకున్నావో వేస్ట్ చేసుకున్నావో ఇంక నీ జీవితంలో నరకం తప్ప నీకు ఏమీ కూడా ఉండదు. నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే దేవుడిచ్చిన రెండవ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం అనేది చేసుకో. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పాలి. 16వ వచనంలో దేవుడు మీకు ఇంకో మాట చెప్తున్నాడు. ఏమనంటే విధేయత చూపిన వారు వదిలితారని చెప్పిన దేవుడు ఇక్కడ 17వ వచనం వచ్చేసరికి అయితే వారు వినని ఎడల వారిని పెరికివేయను, నిశ్చయంగా వారిని పెరిగివేసి నిర్మూలం అనేది చేస్తాడు. ఇదే యెహోవా వాక్కు. 16వ వచనంలో నువ్వు దేవుడు విధేయత చూపడితే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు, దేవుడిని అభివృద్ధి చేస్తాడు, నువ్వు ఒక పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు అవకాశం అనేది నీకు ఇస్తాడు. అదే కింద 17వ వచనం వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఆయన మాట వినని ఎడల ఆయన నిన్ను పెరిగి వేస్తాడంట, ఆయన నిన్ను త్రోసి వేస్తాడు. ఇదే యెహోవాకు. దేవుడు ఇక్కడ వాక్కు అని కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు. అందును బట్టి నీవు మరి ఈ రోజు నీ జీవితంలో ఏ డిసిషన్ అనేది నువ్వు తీసుకుంటావో నీ ఆలోచనకి నేను వదిలిపెడుతున్నాను. నిజంగా నువ్వు విధేయత చూపించి వదిలింపబడతావో లేక దేవుడి మాట వినకుండా విధేయత చూపడకుండా పెరిగివేయబడతావో త్రోసివేయబడతావో అది నీ ఇష్టం. నువ్వు నిజంగా వర్ధిల్లింపబడాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన జీవము కలిగిన దేవుడని నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నీవు వర్ధిల్లింపబడతావు, నీ జీవితం వర్ధిల్లింపబడుతుంది, నీ కుటుంబం కూడా వర్ధిల్లింపబడుతుంది. చిన్న ప్రార్థన. ప్రేమలని తండ్రి, కృపలని దేవి, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నీకు వందనాలు నాయనా. ఇశ్రాయేల్ ప్రజలు తండ్రి నాయన మరి ఏ మాత్రమును తండ్రి నాయన మరి ఆలోచించకుండా మరి నాయన ఆ పక్కనున్న దేశాలను బట్టి వారు విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించినప్పుడు వారు కూడా చేయడం అనేది జరిగిందయ్యా. కానీ నీ యొక్క వచనం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నీ యొక్క వచనంలో మేము తెలుసుకున్నది ఏంటంటే తండ్రి నాయన మాకు రెండవ అవకాశం అనేది కూడా మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నాయన ఈరోజు మా జీవితంలో ఏమైనా తప్పులు చేస్తున్నామేమో, పొరపాట్లు చేస్తున్నామేమో నాయన ఏనంటే మా నుంచి తీసివేసి నాయన ఈ రోజు నుంచి తండ్రి ప్రభు నాయన మేము పశ్చాత్తాపడుతూ నీ అందుకు వచ్చేటానికి మాకు సహాయం చేసి నడిపించండి. మాకు నీ యొక్క అవకాశం మాకు దయచేయండి అయ్యా. నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరినీ దీవించండి. ఎవరైతే మరి తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారో వారందరినీ క్షమించి మందరికి మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చి తండ్రి నాయన మేమందరము నీ యొక్క మార్గంలో నడుచుకుంటూ నీ యొక్క రాజ్యానికి మేము చేరుకునేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దిన మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.